లేడీస్‌లో ఈ సుఖ వ్యాధులు రావా? ఆ! అది ఎట్లా వాళ్ళకు తెలుస్తాయా లేడీస్‌కి సుఖ వ్యాధులు? ఆ! సెక్షువల్లీ ఆ! ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్. యెస్. యాహ్! వెరీ ఉంటాయి గదా! ఫీమేల్స్‌లో ఇంకా ఈజీగా వస్తాయి సార్. వావ్! ఫీమేల్స్‌లో చాలా కామన్‌గా కానీ వస్తాయి. ఏ ఫీమేలు టెస్ట్‌కెళ్ళదు గదా! ఆ! ఎట్లా సార్ ఇది? అంటే సార్ జనరల్లీ జెనటల్ హెర్పీస్ అంటాం. ఆ! ఈ జెనటల్ హెర్పీస్‌లో కొన్నిసార్లు యోని దగ్గర చిన్న చిన్న గుల్లలాగా వస్తాయి. ఆ! లేకపోతే చిన్న చిన్న పుండ్లలాగా వస్తాయి. ఓకే. సో, ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. అన్నిటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. ఎటువంటి అయినా కానీ బేసిక్ ఆయింట్‌మెంట్స్‌తోని ఓకే. చాలా మంచిగా హెల్ప్ అయితుంది. ఓకే. నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. రైట్. నెగ్లెక్ట్ అయ్యి ఇంకో ప్రాబ్లమ్‌కి దారి తీయకుండా మనం చూసుకోవాలి. అది. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చూసుకోవాలి. ఇంపార్టెంట్. యాహ్! సో, ఫీమేల్స్ ఎవరైనా గానీ రెగ్యులర్ యూటీఐస్ వస్తుంటే సింపులెస్ట్ థింగ్ నీట్‌గా పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే. ప్లస్ ఎటువంటి కమోడ్స్ మీద కూర్చుంటం కొద్దిగా కేర్‌ఫుల్ ఉండి చూసుకోవడం చాలా అది. బెటర్. అవును. అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఓకే. ఈజీలీ ట్రీటబుల్. నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. అండ్ కొన్నిసార్లు సెక్స్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవును. యోనికి దగ్గరలోనే మనకి ఈ యూరినరీ ఆరిఫైస్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి దాంట్లో కూడా చాలా మందిలో ఒక భయం ఉంటుంది. అవును. నా వైఫ్ వల్ల నాకొచ్చిందా, నా వల్ల ఎవరి వల్ల ఎవరికి ఎవరి వల్ల కనే కాకుండా దాని అది. ట్రీట్మెంట్ చాలా సింపుల్‌గా అయిపోతుంది. సింపుల్‌గా అదొకటి అయిపోతుంది. గుర్తుపెట్టుకుంటే బెటర్. మన పురుషులు ఆల్వేస్ సెక్స్‌కి సిద్ధంగా ఉంటారు. 24 అవర్స్. ఆ! ఇక్కడ తట్టి లేపితే. సో, వాళ్ళ బాడీలు అలా దేవుడు అలా ఆ! సృష్టించాడు. ఆ! స్త్రీలకు కూడా అలా కూడా సిద్ధంగా ఉంటాయా సార్? బాడీ అంటే సెక్స్‌కి ఎప్పుడైనా ఆల్వేస్ సిద్ధంగా ఉంటాయా? సేమ్ సార్. అవునా? అబ్సల్యూట్‌లీ సేమ్. ఓకే. ఫీమేల్స్‌లో ఉన్న చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి సొసైటల్ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, ఓకే. లేకపోతే వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ, ఓకే. వాళ్ళు సప్రెస్ చేసుకోవడం వల్ల తప్ప ఓకే. మేల్ అండ్ ఫీమేల్ బాడీస్ ఆర్ అబ్సల్యూట్‌లీ సేమ్. ఓకే. వాళ్ళ బ్రెయిన్ దగ్గర నుంచి గానీ, వాళ్ళ హార్మోన్‌ల దగ్గర నుంచి గానీ కంప్లీట్‌లీ సేమ్. ఓకే. ఈ మధ్య ఫీమేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ కేసెస్ నేను చాలా చూస్తున్నాను. ఆ! సో, దీంట్లో ఏంటంటే సార్ మంచి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి సార్. వావ్! చాలా మంది ఇప్పుడు హస్బెండ్స్‌లో ఉన్న ప్రాబ్లమ్ ఏదో మీరు ఇందాక చెప్పారు కదా! అవును. ఈ ఈ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఎక్సలెంట్ చేంజెస్ కనిపిస్తుంది సార్. వాళ్ళ సెక్షువల్ లైఫ్ మళ్ళీ నార్మల్ అయితుంది. వావ్! సో, వాళ్ళు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది మీలో ఉన్న చిన్న సమస్య. అది అంటే ట్రీటబుల్ ప్రాబ్లమ్. అంటే రైట్. మనకు జ్వరం వస్తే మనం మెడిసిన్ ఎలా తీసుకుంటాం? అవును. సెక్స్ సమస్యలు కూడా ఇలాంటివే సార్. కరెక్ట్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్స్ ప్రాబ్లమ్స్‌ని రోగంలాగా చూడొద్దు. రైట్. మనకి ఎనీ ఫీవర్స్ కానీ ఎలా వస్తున్నాయో వస్తున్నాయో ఇది ఇవి అంతే. కూడా అలానే వస్తాయి. సూపర్. ఆ! సింపుల్ మెడికేషన్ తీసుకోవడం ద్వారా మనం జ్వరం ఎలా తగ్గించుకుంటున్నామో సెక్షువల్ ప్రాబ్లమ్స్‌ని మళ్ళీ నార్మలైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, 2 మనం మైండ్‌లోకెళ్ళి తీసేయాలి ఇది రోగం అని. ఓకే. సార్ ప్రతి మనిషిలో ఒక మగవాడిలో 4 స్టేజెస్ ఉంటాయి. ఓకే. బ్రహ్మచర్యం అని. అంటే అవును. మన పెళ్లి అయ్యే వారికి ఒక ఫేజ్. అవును. ఆ టైంలో ఎట్లా ఉండాలి? ఏముండాలి? దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ హస్బెండ్ లాగా ఉండడం. ఎలా? ఆ! ఆ! ఇవన్నీ మన పురాణాల్లో చెప్పాను. సో, సెక్స్ అంత పురాణాల్లో కూడా దాని గురించి డిస్కషన్ ఉంది. అంత మంచి దాన్ని మనోళ్ళు ఏదో బూతులాగా ఆలోచించడము, లేకపోతే అదేదో సమస్యలాగా అనుకోవడము. అవును. అవును. సో, అన్నిటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్. ఎటువంటి ప్రాబ్లమ్ అయినా దేర్ ఆర్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఆప్షన్. ఓకే. మనం సర్జికల్ సైడ్ అయితే ఇంకా అమేజింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సూపర్. సూపర్. యాహ్! సార్ ఇప్పుడు సెక్స్ అనేది ఆ! ఒక సంవత్సరంలో లేదా నెలలో, హ్మ్. ఒక వారంలో ఎన్ని సార్లు చేస్తే హెల్తీ? ఆ! దీనికి యాజ్ సచ్ రోజుకి 10 సార్లు చేసినా హెల్తీయే సార్. సీరియస్‌గా? రోజుకి 10 సార్లు చేసినా హెల్తీయే. ఓహ్ మై గాడ్! ఓకే. నేను కొన్ని వీడియోస్ చూసినాను సార్. వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఎక్కువ సార్లు చేస్తే వీర్యం అయిపోయి వీక్ అయిపోతారు. ఆ! నాన్‌సెన్స్ సార్ అది. అవునా? ఓకే. దేర్ ఈస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్, ఓకే. నో సైంటిఫిక్ డేటా. అంటే ఏదైనా సరే మనం ఇండియాలో ఇంత రిసర్చ్ జరగకపోవచ్చు సార్. కానీ ప్రపంచ దేశాల్లో ప్రతి చిన్న బట్ సార్ విషయానికి రిసర్చ్ చేస్తారు. ఓకే. ఈ చెయ్యి ఇలా లేపడం నార్మలేనా ఆ! అనే దాని పైన కూడా రిసర్చ్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో, సెక్స్ గురించి ఎక్స్‌ట్రీమ్ రిసర్చెస్ జరిగినాయి. వావ్! ఓకే. సో, ఎన్ని సార్లు సెక్స్ చేసినా ఇద్దరు కపుల్స్ హ్యాపీగా చేయడం ఇంపార్టెంట్. ఓకే. కన్సెంట్ కూడా ఇంపార్టెంట్. అంటే మీరేదో అంతే చేద్దాం కదా! అనుకోవడం అవును. మీ అపోజిట్ అంతే పార్ట్నర్ కూడా కదా! ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే మీరు ఒక పార్ట్నర్‌తోని చేసినా, శవంతో చేసినా ఒకటే. ఒకటే కదా! అంతే కదా! మోస్ట్ ఇంపార్టెంట్ అండర్‌స్టాండింగ్ ఈచ్ అదర్. ఓకే. హ్యాపీగా చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ సార్. కానీ దీంట్లో ఒక పాయింట్ ఉంది సార్. మీరు ఎలా అనేసరికి నేను ఈ క్వెషన్ ఎలా అడగాలో అర్థం కావట్లా. సెక్స్ అడిక్షన్ ఆ! దీని నుంచి ఎలా బయటపడాలని అడగాలనుకున్నాను. యాహ్! మీరేమో రోజుకి 10 సార్లు చేసినా పర్లేదంటే మనోళ్ళు ఆఫీస్‌లో సెలవులు పెట్టి మరి అదే పనిలో ఉంటారు. అంటే సార్ ఇట్స్ అగైన్ సైన్స్ పరంగా అయితే ఏం ఇష్యూస్ అయితే లేవు సార్. ఓకే.
కానీ అదే పనిగా మీరన్న అడిక్షన్ అనేది ఇట్స్ ఓకే సార్. సెక్స్ ఇస్ ఓకే బిట్వీన్ అంటే అవునా? కన్సెన్షువల్ అడిక్షన్ కూడా ఓకేనా? కన్సెన్షువల్‌గా వావ్! ఆ! ఏది చేసినా ఇట్ ఈస్ ఓకే. ఓకే. మీకున్నంత అడిక్షన్ మీ వైఫ్‌కి కూడా ఉంటే యూ ఆర్ ది లక్కీయెస్ట్ సోల్. అట్లుండదుగా. వాళ్ళకుండదు కాబట్టి వీడు మల్టిపుల్ పార్ట్నర్స్‌ని ఎతుక్కుంటా ఉంటాడు అది ఇక. రాంగ్ సార్. యాహ్! దట్స్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెక్స్ రాంగ్. అడిక్షన్ యాహ్! ప్రాబ్లమ్ ఎప్పుడు క్రియేట్ అవుద్దంటే దీని వల్ల అవుతది. అంటే నేను అంటే సార్ నా దగ్గర పేషెంట్స్ రకరకాల విషయాలు చెప్తారు సార్. యెస్ సార్. ఇట్లా కూడా వన్ ఆఫ్ ది పాయింట్ నేను విన్నాను సార్. అంటే ఎట్లా అంటే మా వైఫ్ సెక్స్‌కి ఒప్పుకోదు సార్. నాకు యెస్. సెక్స్ కోరికలున్నాయి. నేనేం చేయమంటారు అంట. అది. యెస్. నన్నేం చేయమంటారు? నేను ఆపుకోలేకపోతున్నా. నేను అందుకే మల్టిపుల్ పార్ట్నర్స్. నేను ఒకటే సింపుల్ చెప్తా. బాత్రూమ్‌లోకి పోయి హస్తప్రయోగం చేసుకో బ్రదర్. అది. మీకు కావాల్సిన ఆర్గాజం వస్తది మీకు. ఓకే. ఆహ్, అది సో మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వైఫ్‌ని కన్విన్స్ చేయండి. అది. ఆమెకు అప్పుడు ప్రాబ్లమ్ ఉంటే నా దగ్గర తీసుకురండి. ఓకే. నేను మెడికేషన్స్ ఇస్తాను. మీ ఇద్దరు మళ్ళీ మీ యూత్‌లో ఉన్న సెక్షువల్ డ్రైవ్‌ని వీ కెన్ రీక్రియేట్ ఇట్. ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సెక్స్ ఈజ్ హెల్తీ. యెస్. ఏదో చాలా మంది ఇంకొకటి సార్ ఇంకో రకమైన వాళ్ళు అంటుంటారు. ఆ! కృష్ణారామ అనుకోని రూమ్‌లో ఉండని, ఇంట్లో ఉండనీకి ఏం బాధ మీకు గుడిలోకి పోయి ఉండొచ్చు. ఎవరు చెప్పాడు సార్ ఇది? అదే. ఎక్కడన్నా రాసిందుందా? వాళ్ళు ఈ ఏజ్ అయిపోయిన తర్వాత దేవుడి గురించి 50 ఆలోచించాలి. దాటగానే కృష్ణారామ అనుకోవాలి. ఎవరు నాన్‌సెన్స్ సార్. చెప్పారు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్‌షిప్ ఉండాలి. అది. సెక్షువల్ రిలేషన్ ఈజ్ నార్మల్. అబ్సల్యూట్‌లీ నార్మల్. అది రాంగ్ గానే కాదు. వాహ్! పుట్టుకకి మూలమే సెక్స్. అంతే. అన్ని ప్రాబ్లమ్స్‌కి నార్మల్ చేయడమే సెక్స్. ఓకే. దాంట్లో తప్పు లేదు. కృష్ణారామ అనుకోవద్దు. అనుకోవాల్సిన మీరైతే సెక్స్ అవసరం. చేయడం కూడా సైన్సే. ఓకే. సెక్స్ చేయడం కూడా రిలీజియనే. రైట్. అంత తప్పు అయ్యి ఉంటే మన గుళ్ళ పైన ఏ విగ్రహం ఉండదు. ఒకవేళ అది రాంగ్ అయ్యి ఉంటే గుళ్ళ పైన ఖచ్చితంగా ఉండకపోతుండే కదా అంతే సార్. కదా సార్. అవును. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏ ఏజ్‌లైనా సెక్స్ చేయొచ్చు. చేయడం నార్మలే. ఇది మీ బెడ్‌రూమ్‌లో జరిగే మీ ఇద్దరి మధ్యలో జరిగే ఈ విషయం కాబట్టి అది మీ పర్సనల్ చాయిస్. సూపర్. పబ్లిక్ ఏమనుకుంటాడు, మా కొడుకు ఏమనుకుంటాడు, నా కూతురు ఏమనుకునేది మైండ్‌లోకెళ్ళి తీసేయండి. తీసేయండి. సెక్స్ చేయడం మంచిది. సెక్స్ వల్ల ఎటువంటి సమస్య లేదు. సెక్స్‌కి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా నార్మల్. అది తప్పు కాదు. సో మైండ్‌లో ఏది పెట్టుకోవద్దు. సెక్స్ చాలా మంచిది సార్. జై ఆశిష్ రెడ్డి గారు. ఇప్పుడు మీ వెనకాల వచ్చేస్తారేమో. వండర్‌ఫుల్. అబ్సల్యూట్లీ సైన్స్ సార్ ఇది. అంటే నేను రాంగ్ అనను. లేదండి. అవును. వాళ్ళు ఏ ఏజ్‌లో అయినా సెక్స్ చేయడం హెల్తీ. నిజంగా మీరు ఒక సాంప్రదాయవాదాన్ని బద్దలు కొడుతున్నారు. ఒక ఆలోచన ధోరణిని మీరు బద్దలు కొడుతున్నారు సార్ ఇప్పుడు. మీకు ఒక Yes. హైలైట్ విషయం చెప్తా. ఎవడైతే ఇవన్నీ చెప్తాడో వాడు రాత్రి పోయి సెక్స్ అది చేస్తాడు. చేస్తాడు. అచ్చా. ఓకే. అంటే చెప్పడం, చేయడం అది అవును. మైండ్‌లోకి తీసేయండి. అది Okay. నార్మల్. అరే మేమేమైనా బయట వాళ్ళతో సెక్స్ చెయ్యి, రోడ్ మీద పడి సెక్స్ చేయమని అనట్లేదు కదా సార్. అనట్లేదు కదా. ఒక అవును. ఇద్దరు కన్సెన్షువల్ మ్యారేజ్‌లో ఉన్నవాళ్ళు, కన్సెన్షువల్ పార్ట్నర్‌షిప్‌లో ఉన్నవాళ్ళు సెక్స్ చేయమంటున్నారు. దాంట్లో రాంగ్ ఏముంది సార్? కరెక్ట్. ఐ కరెక్ట్. డోంట్ థింక్ ఇట్స్ ఎంకరేజ్ చేయాలి అందరూ. అవును. దీని గురించి తెలిసిన వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి. చేయండి, సెక్స్ చేయండి. అవును. ఇంకా సీనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్. ఆ. నీకెందుకయ్యా సెక్స్ అంట. ఎంత తప్పు సార్. వాడు ఎన్నో ప్రాబ్లమ్స్‌తోని నీ పైన ఒక నమ్మకంతోని అవును. ఎంతో దూరంకెళ్ళొచ్చిండు. సార్ నాకు చేయాలనిపిస్తుంది కానీ అంగం గట్టిపడట్లేదని సమస్య అవును. వాడు నీకు చెప్తున్నా అంటే వాడు నిన్ను ఎంత నమ్మి వచ్చిండు. అంతే కదా. వస్తే నీకెందుకు అంటే ఒక డాక్టర్‌గా నువ్వు ఎవరు సార్ మనం అని అడగడానికి. ఆ మాట కండి దాని బదులు కాల్చి ఆ! పడేస్తే ఓ పని అయిపోతుంది. చాలా తప్పు కదా సార్. నువ్వు చాలా తప్పు. లేకపోతే బాబు ఇది నేను చూడను బాబు. అవును. నాకు దీని గురించి అంత అవగాహన లేదు. ఇట్లా పలానా ఆండ్రాలజిస్టులు ఉంటారు. వాళ్ళని కలవండి. వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారని చెప్తారు. అవును. అక్కడనే క్లోజ్ కదా. బా. నీకెందుకు? నీకేం అవసరం? ఇంట్లో కృష్ణారామ అనుకుని కూర్చోక. ఓటి అమ్మ. నేను ఈ వర్డ్స్ విన్నా సార్. లిటరలీ Correct. డాక్టర్స్ అన్న వర్డ్స్ నేను విన్నా. బా. పేషెంట్స్ వచ్చి నా దగ్గర ఏడ్చిన వాళ్ళు సార్ నా దగ్గర నేను ఆపరేటింగ్ సర్జన్ సార్. నేను ఆండ్రో సర్జన్ నేను. ఓకే. మేము పీనైల్ ఇంప్లాంట్స్ అనేటి నేను 95 ఇయర్స్ ఏజ్ ఆయనకి వేసినాను సార్. 95 95 ఇయర్స్. నాకు ఆ ఏజ్‌లో వాళ్ళు సెక్స్ కావాలంటే వి డిడ్ ఇట్. ఐఎమ్ పెర్ఫార్మ్ స్పీకింగ్ చేశాడు అసలు 95 ఇయర్స్ లో. సార్ నా పని వేయడం వరకు ఆ. పర్ఫామ్ చేసుకోవడం ఆయన అంటే ఇప్పుడు డెఫినెట్లీ మైట్ బి సార్. హి హాస్ ఎగ్జామ్ రాశారు పాస్ అయ్యారు తెలుసుకోవాలి కదా. ఈజ్ అన్ అరబ్ సార్. ఈజ్ అన్ అరబ్. అచ్చా, ఓ. ఈజ్ అన్ అరబ్. హి హ్యాడ్ ఎ 21 ఇయర్స్ ఓల్డ్ వైఫ్. ఓ మై గాడ్. నేను ఒకటే అడిగినాను అనస్థెటిస్ట్‌ని. నాకు ఈయన అనస్థీషియా కాంప్లికేషన్ లేకుండా బయట తీసుకురా, సర్జికల్ కాంప్లికేషన్ రాకుండా నేను చూసుకుంటాను. ఓకే. అనస్థీషియా కాంప్లికేషన్స్ ఏం లేకపోతే నేను డైరెక్ట్‌గా ఐ కెన్ ప్రొసీడ్ సార్. వావ్. ఒక కార్డియాలజిస్ట్ క్లియరెన్స్ తీసుకున్నాను. ఫిజిషియన్ అడిగినాను కెన్ ఐ ప్రొసీడ్. లక్కీగా నాన్ డయాబెటిక్ ఉండే. 95 ఇయర్స్. వి వెంట్. ఇట్ వాస్ ఎ టీమ్ ఎఫర్ట్. అంటే నేను ఒక్కడిని ఏదో గొప్ప అని చెప్పలే.
నాకు లేదు, మల్టిపుల్ లేదు. పీపుల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వి ప్రొసీడెడ్. ఇండియాలో ఇండియాలో నేను చేసిన హైయెస్ట్ ఏజ్ 86. బా. 80+ వాళ్ళకి నేను ఒక 30-40 కేసెస్ చేసి ఉంటా. 80+ వాళ్ళకి బా. ఆపరేషన్స్, పీనల్ ఇంప్లాంట్స్. ఇది కూడా ఇంకొకటి కామన్‌గా వింటుంటాం. పీనల్ ఇంప్లాంట్స్ చేసుకోవద్దు. Yes. దానివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? ఏమొస్తాయి? ప్రూవ్ చేయి ఒకటి. ఒక సింగిల్ ప్రాబ్లమ్ చెప్పు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని. అంటే తెలవకుండా మాట్లాడొద్దు. కరెక్ట్. పేషెంట్స్ ఆ రోజు వాళ్ళకి లైఫ్ ఇచ్చినాం సార్ మేము. అవును. ఆ రోజు వాళ్ళ లైఫ్ నా దగ్గరికి యంగ్‌స్టర్స్ చాలా మంది వచ్చిన వాళ్ళకి డెఫినెట్‌లీ నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. వాళ్ళు బతకడానికి నేను ఒక కారణమైనాను. Yes. 100%. సార్ ఒక యంగ్ గై అరౌండ్ 24 ఇయర్స్ ఓల్డ్ పెళ్లి చేసుకుంటూ సూసైడ్ చేసుకోనికి రెడీ ఉన్నాడు. బా. మల్టిపుల్ అటెంప్ట్స్ చేసిండు. నా అదృష్టమో పేషెంట్ అదృష్టం వాడు నా దగ్గరకు వచ్చిండు. ఐ హావ్ ఆపరేటెడ్ హిమ్. 2 ఇయర్స్ తర్వాత నిన్న వచ్చిండు నా దగ్గరికి. బతుకున్నా అంటే నీ వల్ల సార్ అన్న. బా. అది చాలు సార్ మాకు. మా ప్రొఫెషన్‌లో వాడు చెప్పిన మాట నాకు చాలు.